ఇప్పుడు మనం వెళ్తున్నాము తూర్పు తుంపిదొడ్ల గ్రామం, వరికుంటపాడు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మేకల గణేష్ ప్రమాదశాత్తు విద్యుత్తు కారణంగా చనిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి దానికి వచ్చున్నాము. ఇప్పుడు మనం ఉన్నాము మేకల గణేష్ స్వగ్రామం, వాళ్ళ ఇల్లు, ఆమె కన్న తల్లి. వీరి దగ్గరకు వచ్చి పరామర్శించి చిన్న సాయం వీళ్ళకి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చాలా అంటే ఒక భయానకరమైన విషయం. ఇక్కడ తూర్పు రుంపిదొడ్ల, వరికుంటపాడు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది రాష్ట్రం అంతా చూడడం జరిగింది. భయానకర విషయం అన్నమాట ఇది. ఇద్దరు చిన్నపిల్లలు, కంది పంట రైతు నిర్లక్ష్యానికి బలైపోయిన ఇద్దరు చిన్నారులు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూడడం జరిగింది. వీరు కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంఘటన తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు రావడం, అదేవిధంగా వీళ్ళకి కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం, అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు వీరి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి వారు బాధితులకు అదేవిధంగా మీడియా పరంగా కూడా తెలియజేయడం జరిగింది. వారికి పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే తలపల్ల రమేష్, మేకల గణేష్ 18 సంవత్సరాల ఇద్దరికి ప్రాణ స్నేహితులు, ఎవరైతే కరెంటు విద్యుత్ ఘాతకానికి ఘోరాతంగా బలైపోయినారో వారి కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు ప్రభుత్వానికి తెలియజేసి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. కారణం ఏమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద యానాదుల ప్రాణాలకి ఒక చులకన భావంతో చూడడం జరుగుతుంది. ఒక విలువే లేకుండా పోతుంది. యానాదుల ప్రాణాలంటే అనేక రంగాలు, అనేక నిర్వాహకులు గిరిజన నిరుపేద యానాదుల్ని పనులలో పెట్టుకొని వారు ఏదో ఒక కారణాల చేత చనిపోతుంటున్నారు. వారికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందకపోగా ఆ ప్రాణాలు చనిపోయిన విషయాలు కూడా బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బయటకు వచ్చిన కొన్ని ప్రాణాలకు కూడా ఆ ప్రాణాలకి విలువ లేకుండా పోతుంది. అదే వేరే సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరన్నా ఏదో ప్రమాద పరిస్థితుల్లో చనిపోతే వారి కుటుంబానికి దాదాపు వారంతా కలిసికట్టుగా చేరి రాష్ట్ర రోగాలు, ధర్నాలు, ఈ విధంగా మీడియా పరంగా పెద్ద ఇష్యూస్ చేసి వెంటనే ప్రభుత్వం స్పందించి వారికి ఒక పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. కానీ మా నిరుపేద యానాదులు అంత ఖర్చు పెట్టుకోలేరు, మీడియా పరంగా పెట్టుకోలేరు, ప్రభుత్వానికి తెలియజేయలేరు, ఒక అధికారి దగ్గర మాట్లాడలేని పరిస్థితి. ఒకవేళ వీళ్ళు మాట్లాడాలన్నా కానీ స్థానికంగా కొంతమంది దీన్ని అణగదొక్కడానికి కూడా కొన్ని ఏరియాల్లో ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల నిరుపేద యానాదుల ప్రాణాలకి విలువ లేకుండా పోతుంది. దీన్ని స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధితుల కుటుంబాలకి 50 లక్షలు నష్టపరిహారం, 5 ఎకరాలు పొలం ఇచ్చి ఆదుకోవాలని పిఎన్ జ్ఞానాది మహానాడు తరపున మేము కోరుకోవడం జరుగుతుంది.